ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు దేని ప్రాతిపదికన ఈరోజు ఒక గెలుపునో, ఒక ఓటమినో డిసైడ్ చేస్తాయి అనేది చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. అంటే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క పాలన విషయంలో జనాలు యాంటీగా ఉన్నారు, నెగెటివ్‌గా ఉన్నారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తికి సంబంధించినటువంటి దాడి కావచ్చు, ఆ తర్వాత ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్య కేసు విషయంలో వచ్చిన విపరీతమైన సానుభూతి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్‌గా వర్కౌట్ అయిన పరిస్థితి ఉంది. ఏంటంటే మనకి గ్రేటర్ రాయలసీమ ప్రాంతాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 52 సీట్లకు గాను 49 సీట్లు ఏకంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేయగలిగింది ఆల్మోస్ట్. అంటే మిగతా సీట్లు కూడా చంద్రబాబు, బాలకృష్ణే, ఇంకొకటి ఏదో వేరే వాళ్ళది. సో ఇంత లెవెల్లో ఈ రేంజ్లో ప్రభావాన్ని చూపించింది రాయలసీమ ప్రాంతంలో అంటే డెఫినెట్లీ వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క మర్డర్ కేసు విషయంలో సానుభూతి ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది వైసీపీ పార్టీకి. అయితే ఈ సానుభూతి ఈసారి రివర్స్ అవ్వబోతోందా? ఈ సానుభూతి ఈసారి రివర్స్లో టీడీపీకి హెల్ప్ అయ్యి తమని దెబ్బ కొట్టబోతోందా అనేటువంటి భయం డెఫినెట్లీ వైసీపీలో ఉంది. వైసీపీ ఎంత 175 అని కబుర్లు చెప్తున్నా కూడా, అట్లాగని చంద్రబాబు నాయుడు గెలుపు కాన్ఫిడెన్స్ చూపిస్తున్నా కూడా ఇద్దరిలో కూడా ఒక రకమైనటువంటి భయం ఉంది. ఎందుకు అంటే ఈ ఎన్నికలు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాంటి ఎన్నికలు, ఈ కైండ్ ఆఫ్ ఎన్నికల్ని ఉమ్మడి ఏపీతో సహా ఏపీ చరిత్రలో ఎప్పుడూ జరగల. ఒక వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీలు మాత్రం, లేదా కంప్లీట్ వన్ సైడ్ విక్టరీలు చూసాం. కానీ ఈసారి నిజంగా మీకు ఏపీలో బార్డర్లోనే అధికారంలోకి ఎవరో ఒకళ్ళు వచ్చినా ఆశ్చర్యపోకర్లు. సో ఇట్లాంటి ఎన్నికలు ఇదివరకు లేవు కాబట్టి ఏ అంశం ప్రభావితం చూపిస్తుందో తెలియక ఏపీ వాలంటీర్ల దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి ప్రతి చిన్న పెద్ద అంశాల విషయంలో కాంప్రమైజులు చేసుకోవడం, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రాజకీయంగా ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమ ప్రాంతాల్లో తనని వైఎస్ వివేకానంద రెడ్డి అంశం టెన్షన్ పెడుతోందని, ఇబ్బంది పెడుతోందని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి సునీతతో ఒక భేటీని ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఒక ఆలోచనలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. నిజంగా ఈ భేటీ కనుక వర్కౌట్ అయితే ఈ ప్రాంతంలో డెఫినెట్లీ జగన్కి ఫర్ అవుతుంది. ఆమెకు సైలెంట్గా ఉంటే చాలు, డెఫినెట్లీ ఆయనకి ఫర్ అవుతుంది. కానీ ఆమె సైలెంట్గా ఉండాలని మనమైతే కోరుకోకూడదు. డెఫినెట్లీ ఆమె స్ట్రాంగ్గా పోరాటం చేస్తున్నారు. జగనే ఒక 4 అడుగులు వెనక్కి తగ్గి ఇప్పటికిప్పుడు అవినాష్ రెడ్డిని కనుక రిమూవ్ చేస్తే డెఫినెట్లీ ప్రజలు మెచ్చుకునేటువంటి అంశం అవుతుందని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఇది జరుగుతుందా లేదా ఒక పుకారా అనేది పక్కన పెడితే, అసలు ఏపీ ప్రజలు ఇట్లాంటి ఒక భేటీని, ఒక సంధిని, ఒక కాంప్రమైజ్ని కోరుకుంటున్నారా లేదా అనేది మీరు చెప్పండి. మీట్ సునీత లేదా డోంట్ మీట్ సునీత అని జగన్కి మీరు ఒక సలహా ఇవ్వండి. సునీతని ఆయన కలవాలని మీరు అనుకుంటే మీట్ సునీత అని రాయండి. ఆయన కలవకూడదని మీరు అనుకుంటే డోంట్ మీట్ సునీత అని కామెంట్ చేయండి.